హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్. నేనైతే మొక్కజొన్నలు అయితే మోపు అయితే కోసేసినాను. ఈ మొక్కజొన్నలు ఆవలకేసే దాంట్లో చిన్న చిన్నగా అయితే కంకులు వచ్చినాయి. అదే ఎన్నులు అంటాం కదా మామూలుగా. చూడండి, నేనైతే పచ్చి పాలు అసలు లేత బుగ్గలు అన్నట్టుగా చాలా లేతవి. నేనైతే తినేసాను ఇట్లనే పచ్చిగానే. చాలా బాగున్నాయి అసలు, టేస్టీ. అబ్బా బాబా, మామూలు టేస్ట్. మీరు కూడా నాకు తెలిసి ఇలా నేతగా ఉంటే మాత్రం మీరు కూడా ఇట్లా పచ్చివే తినేసి ఉంటారనేసి నేనైతే అనుకుంటున్నా. మాకైతే ఇట్లా ఊర్లో ఉంటే ఇట్లాంటివి పచ్చిగా తినడం చాలా ఇష్టం అబ్బా. మీరు కూడా ఎంతమంది ఈ మొక్కజొన్నని ఇలా పాలు మొక్కజొన్న అంటాం కదా, ఎక్కువ బలచకుండా నేతది ఇది. యాక్చువల్గా నేతదైతే రప్ప రప్పాడి చేసిన చాలా బాగుంది. తింటుంటే ఇంకా మధురంగా ఉంటుండే. చూడండి, ఇదంతా అయితే మొక్కజొన్నే. మొత్తానికి ఇవైతే ఆవులకే కోస్తున్నాం. ఇవి ఆవులు ఈనప్పుడు ఆవులు ఈనింటాయి కదా, ఈయన తర్వాత ఒక మొదటి వారంలో వేస్తే మాత్రం ఇట్లాంటి మొక్కజొన్నలు, ఈ లేత మొక్కజొన్నలు, ఇట్లా కంకులు వచ్చిండే మొక్కజొన్నలు వేస్తే కన్నా పాలు దిగబడి మాత్రం అద్భుతంగా ఉంటుంది. కావాలంటే మీరు అడుక్కోండి ఎవరినైనా సరే. ఇలాంటి మొక్కజొన్నలు ఉండే కర్రలు వేయడం వల్ల ఆ పాలు ఇంకా ఎక్కువ ఎగబడతాయి ఆవుకి. చాలా మంచి అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. అందుకని మంది ఆవు అయితే ఇప్పుడు 8 నెలల్లో ఉంది. 8 నెలలు అంటే ఇంకొక నెలకంతా ఆవు అయితే ఈనేస్తుంది. అందుకనేసి ఇంకా ఆవులకి ఇబ్బంది ఉండకూడదు అనేసి ఈ మొక్కజొన్న అయితే వేసుకున్నామప్ప. లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయేది, ఎండాకాలం కదా అసలే. మొత్తానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ రోజు చాలా కష్టం అనిపించింది, ముగ్గురు మనుషులు చేస్తుంటే చాలా కష్టం అనిపించింది ఎండకి. ఓ పక్క చూడండి, ఇలా ఎన్నులు అయితే చాలా పెద్ద పెద్దగానే అయినాయి. మామూలుగా ఇంత ఒత్తుగా వేసినా సరే చాలా ఇదిగానే అయినాయి. చాలా బాగున్నాయి అసలు. చూస్తారా ఎన్నులు? ఒకసారి ఒక్క నిమిషం చూసారా ఎలా ఉన్నాయి అసలు? నంబర్ వన్ గోల్డ్ అన్న, గోల్డ్. ఇలాంటివి అయితే పచ్చిగా ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు అసలు. ఎలా ఉంది కామెంట్ చేసేసేయండి. మీకు కూడా ఇష్టమా లేత మొక్కజొన్నలు? ఆహా ఆహా ఏమి రుచి, ఓహో మై మరిచి అన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. సైన్ ఆఫ్ ఫ్రమ్ ఫార్మర్ కష్టం.